ఇంకా రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఏమండి మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారండి ముఖ్యమంత్రిగా. అది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులనే ఈరోజు ఆ రోజు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి, నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి. ఈ రోజుకి కూడా గాంజా కూకట వేలతో ముందుకెళ్ళిపోతే ఈ రోజుకి మేము ఎన్ని బాధలు పడతాం, వ్యవస్థలని నిర్వీర్యం అయిపోతే వాటిని తిరిగి సెటైట్ చేయడానికి మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు. ఒక పక్క నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలని తిప్పికొట్టడం ఒకవైపు, ఒక పక్క నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కట్టడి చేయడం ఒకవైపు, ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ని సెటైట్ చేయడం ఒకవైపు, ఒక పక్క నుంచి డెవలప్మెంట్ ఒకవైపు, ఒక పక్క నుంచి వెల్ఫేర్, ఇవన్నీ మేము కీ రోల్స్ అన్నీ మేము ప్లే చేస్తున్నాం. అవసరమైతే దయచేసి మీరందరూ కూడా సహకరించండి, ప్రజలు సహకరించండి, మేము అది కోరుకుంటున్నాం. ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా ముఖ్యంగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు. అది అలా చెయ్యరు ఎన్డీఏ కూటమి. అలా చేసే పరిస్థితి ఏ పరిస్థితులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇంతకు మించి ఇంకేం కావాలి? అలా ఉండుంటే ఈరోజు వస్తారా మీరు ఇక్కడికి? Yes, there you are. This is reality. This is reality. ముప్పు ఉందని ఎవరు చెప్పారు సార్? డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా అనౌన్స్ చేసిందా? నేను చెప్తున్నా మీకు, ఎవరు అనౌన్స్? ఎస్, నేను అదే చెప్తున్నా. మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మీకు వరద ముప్పు ఉంది అంటే మీరు అలర్ట్ అవ్వాలి. మేము మాట్లాడట్లేదు దాని గురించి. మేము మా సహాయ చర్యలో మేము ఉంటున్నాం. ఈ రోజుకి ప్రకాశం బ్యారేజ్కి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ మాత్రమే వచ్చింది. మొన్న సెకండ్ వార్నింగ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత కూడా రిసైడ్ అయ్యింది. ఆ విషయాలు మరి ప్రతిరోజు ప్రజలకు మేము చెప్తూనే ఉన్నాం. దయచేసి మీ నెంబర్ మా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసులో లేనట్టుంది. ఉరుములు పడినా మెరుపులు పడినా కూడా మేము అలర్ట్ ఇస్తున్నాం. ఆఖరి మీ గ్రామాల్లో మీ చుట్టుపక్కల ఎలా మధ్యలోనికి ఏదైనా వాటర్ వచ్చినా కూడా మీకు అలర్ట్ ఇస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో అంత అలర్టింగ్ సిస్టమ్ ఈరోజు డెవలప్ అయింది. ఒకనొక సందర్భం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. లాస్ట్ 5 సంవత్సరాలు మూలన పడేశారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి మేమంతా రీస్టోర్ చేస్తున్నాం. గమనించండి. ఇంతకు ముందు ప్రకాశం బ్యారేజ్లో 70 గేట్లు ఉంటే 69 గేట్లు పనిచేస్తున్నా, ఒక గేట్ పనిచేయట్లేదని ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పాలా? దానికి అలా పెట్టినోడు గురించి మేము చర్యలు తీసుకోకుండా ఉండాలా అండి? ఎక్కడో పులివెందుల్లో ఎలక్షన్ జరిగితే ఎక్కడో ఎలక్షన్ తీసుకొచ్చి రిగ్గింగ్ జరిగిందని ఒక మాజీ మంత్రి బయటకు వచ్చి సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెడితే మేము చర్యలు తీసుకోకూడదా? మేము కేసులు పెట్టకూడదా అండి? ఒకసారి చెప్పండి. ఈరోజు ప్రభుత్వం మీద అక్కసుతోని బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మేము వారించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మీద ఏది రాంగ్ ఏది రైట్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది. వాటితో పాటు అలాంటి వాళ్ళని అరికట్టే బాధ్యత కూడా మాకుంది. దట్స్ వై. ఎస్, అదే చెప్పాను ఇందాక. కంపల్సరీగా వస్తుందండి సమావేశాలను, దాని మీద ఒక యాక్ట్ వస్తుంది. ఎవరు ఇస్తారు వివరణ? ఇస్తే మేము ఇవ్వాలి. కాదండి, ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కాదండి. ఇందాక మీకు చెప్పింది ఏంటండి? కాబట్టే కదా నేను అది ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాను. కాదండి, సార్ నేను వినండి, నేను చదువుకున్న వ్యక్తిని. నేను ఈ డిపార్ట్మెంట్ని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను నేర్చుకునే పొజిషన్లోనే ఉంటాను. ఎందుకంటే హోంశాఖ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. చాలా పెద్ద సబ్జెక్టు, ఇంటర్లింక్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్. సో ఆటోమేటిక్గా నేను ఎంత అలర్ట్గా ఉన్నా కొన్ని సందర్భాల్లో ఎవరి వల్లనైనా తప్పు జరిగి ఉండొచ్చు. జబ్బు జరిగినా ఆటోమేటిక్గా మమ్మల్నే మాట్లాడతారు. దానికి నేను ఒప్పుకుంటున్నాను, నేనేం మాట్లాడలే. దాని గురించి నేనేమి వివరణ ఇది తప్పు జరగలేదనో ఏం జరగలేదో నేను చెప్పట్లే. నేనేమంటానంటే తప్పు జరిగిన ఇలా జరగకూడదు అని వచ్చిన వెంటనే మేము నిర్ణయం తీసుకున్నామా లేదా? మీరు దాన్ని దయచేసి ప్రొజెక్ట్ చేయండి. మీరు అలా విషయంలో సహకరించాలి. ఏంటండి?
చేయమని చెప్పింది ఎవరు, పెరోల్కు పర్మిషన్ ఇచ్చింది ఎవరు, తర్వాత అంత అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ అవుతున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు పెరోల్ మీద ఎంత పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా, అసలు వెనకాతల ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. దయచేసి అది ఆలోచించండి ఒకసారి.